హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పకోడీ పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఇలా చిన్న సన్నగా ఈలుకలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, పొడవుగా. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరకాయలని ఇలా చీలికలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలా కట్ చేసుకున్నాం కదా. నేను ఒక 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఏదైనా ఒక కప్పుతో తీసుకొని ఎన్ని కప్పులు ముక్కలు వస్తున్నాయో చూసి వేసుకోవాలి. నాకు మొత్తం 2 కప్స్ వచ్చాయి. ఇప్పుడు 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తురుముకున్న అల్లం వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకి 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఆయిల్ బాగా మరిగింది కదా. ఇప్పుడు పిండిని పకోడీలాగా వేసుకుందాం. ఇలా చేత్తో కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం చిన్నగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పకోడీ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకుందాం. ఇప్పుడు మిగిలిన పిండి కూడా పకోడీలో వేసుకుందాం. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏగే వరకు వెయిట్ చేద్దాం. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఈజీ అండ్ టేస్టీ పకోడీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మన ఈవినింగ్ స్నాక్ ఐటెం ఆనియన్ పకోడీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.